అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో పెడతారండి బాబు ఈ దరిద్రులు. ఎవడన్నా ఆడియుడు తోటకూరగాడు ఇక్కడ ఆడి ఎవడో పెట్టాడంటే పోనీ అర్థం ఉంది, ఏ పొగడి ఇక్కడ పెడితే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అఫీషియల్లోనే ఈ అబద్ధాలు చెప్పే బతుకు. మరి అమ్మచ్చి జనం కావాలను రోజు రోజుకి దిగజారుతున్న టీడీపీ పరిస్థితి అటండి. ఇటీవల జరిగిన సభలు అట్టరప్లాపట, జనం లేక వెళ్ళబోతున్న బాబు సభలట, జనాన్ని రప్పించడం కష్టమంటున్న స్థానిక నేతలట, ఖాళీ కుర్చీలకి బాబు ప్రసంగం, అభ్యర్థులను ప్రకటించేందుకు భయపడుతున్న చంద్రబాబు. అసలు జగన్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా ధైర్యం ఉంటే ఇప్పుడు మేము సవాల్ విసురుతున్నాం. 73 సంవత్సరాలు దాటిన వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో 26 కొత్త జిల్లాల్లో ప్రతి జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు. ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో జనం వస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే పెట్టమనండి అలాంటి మీటింగ్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మీటింగ్ పెట్టమనండిరా. రసం కారిపోద్ది కింద నుంచి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుంటూ వేలాది మంది వచ్చేస్తూ ఉంటే అరే మన పార్లమెంట్ నియోజకవర్గాలకు పెడితే మనకు జనం రారు. కాబట్టి ఉత్తరాంధ్ర మొత్తం కలిపి భీముల్లో పెట్టండి రా బాబు. అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని తరలించండి రా. లేకపోతే ఈయన ఓ పార్లమెంట్ నియోజకవర్గంలో పెట్టిన జనం కూడా మనకు రారు. కాబట్టి మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం మొన్నేమో అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు మొత్తం మీరారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది, మీరా ఆయన మీటింగుల గురించి మాట్లాడేది. ఒక్కడో ఈ వయసులో హెలికాప్టర్ మీద కేజీఎఫ్ స్టైల్లో దడదళ్ళాడించొత్తు ఉదయం ఆ జిల్లాలో మీటింగ్, సాయంత్రం మరో జిల్లాలో, రేపు ఉదయం ఆ జిల్లాలో, సాయంత్రం మరో జిల్లాలో, మొత్తం రాష్ట్రం మొత్తాన్ని చెమటలు పట్టి చేస్తుంటే ఆయన మీటింగ్కి జనాలు రాలేదా? ఆయన తోసేశారా? ఓరే నీ ఈ అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా బతికేద్దాం నెట్టుకొచ్చేద్దాం అనుకున్నారు. 24 ఎలక్షన్ని మిమ్మల్ని అలా ఎలా నెట్టుకొని రాస్తారా? మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం కదా. సిగ్గులేని చవట దద్దం మళ్ళారా. జనం లేక వెలవెలబోతున్నాయటండి. రండి మీకు జనం ఎక్కడ జనం లేరు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో చూద్దాం. ఈరోజు మీటింగ్ చూద్దాం. ఎక్కడ దాకానో ఎందుకు. ఇది జస్ట్ ఒక పార్లమెంట్ నియోజకవర్గం. మీకు తెలుసా రాజమండ్రి మీటింగ్కి నేను వెళ్ళలేదు. రాజమండ్రి నాకు ఎక్కడికి 50 కిలోమీటర్లు అంతే. నాలాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? అది రాజమండ్రి పార్లమెంట్ మీటింగ్ కాబట్టి పక్క నియోజకవర్గాల వాళ్ళకి అక్కడికి రమ్మని ఆహ్వానం ఉండదు. ఆ నియోజకవర్గ మీటింగ్ అంటే ఆ నియోజకవర్గ ప్రజలే వెళ్ళాలి. ఆ నియోజకవర్గ ప్రజలే ఎంతమంది ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడ పెట్టినా అదే జనాన్ని తరలించరు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మొత్తం పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ తరలించారు అక్కడికి. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రోటోకాల్ అలాగ ఉండదు. మీకు గుర్తుందో లేదో కాకినాడ పార్లమెంట్కి జరిగింది మీటింగ్. ఆ మీటింగ్లో నేను ఉన్నాను. ఎందుకంటే నేను కాకినాడ పార్లమెంట్లో ఉన్నాను కాబట్టి. అలాగే వైజాగ్ పార్లమెంట్ జరిగితే అక్కడున్న నాయకులు అక్కడున్న కార్యకర్తలు మాత్రం అటెండ్ అవుతారు. ఇప్పుడు రాజమండ్రిలో జరిగింది, అందుకే కాకినాడలో ఉన్న మేము వెళ్ళలేదు, మాకు పిలుపు రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ నియోజకవర్గంలో ఇంతమంది ఉంటారు రా ఫుట్న వెళ్ళారా. అంతమంది జనం ఉంటే జనం లేక వెలవెలబోయిందటండి మీటింగ్. ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతమంది వస్తున్నారో జగన్ రెడ్డి భీముల్లో ఉత్తరాంధ్ర మొత్తాన్ని పెట్టిన మీటింగ్కి అంతమంది వచ్చారు. దానికి కూడా 70 అయినారా? సిగ్గేయట్లేదురా బాబు ఇన్ని అబద్ధాలు చెప్పడానికి. వినేవాళ్ళు అసలు తింగరోళ్ళు ఎరిపప్పలా కనపడుతున్నారు మీ కంటికి. మీ అమ్మ మీ గురించి మాట్లాడడానికి కూడా సిరాగేస్తుందిరా బాబు. కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ అని. మీకు ఇంకో విషయం కూడా తెలుసండి, ఎవరు కూడా ఏ విధమైన వెహికల్స్ అరేంజ్ చేయకుండా ఎవరి కాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మధ్యాహ్నం 12:30కు వచ్చారు అటు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎండలో నిలబడి జనం వెళ్ళడం ఒక్కడ వెళ్ళలేదటండి. ఎండలో ఉన్నారట మీటింగ్ లో ఈ జనం అందరూ. మహిళలు వాళ్ళ రియాక్షన్ చూసారా? మహిళల రియాక్షన్ ఇలాగ జెండాలు ఊపుతూ. కానీ జగన్ రెడ్డి మీటింగ్లకి జనాలు తరలిస్తారు. వాళ్ళు ఎప్పుడు బయటకు పోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు మీరు ఒక్కటే బండ గుర్తు పెట్టుకోండి, జగన్ రెడ్డి మీటింగ్లో జనంలో పోలీసులు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో జనంలో కాదు కదా, చుట్టుపక్కల కూడా పోలీసులు అన్న వాళ్ళే కనపడరు మనకి. ఎందుకంటే జగన్ రెడ్డి మీటింగ్లో జనం పారిపోకుండా కాపలా కట్టడానికి పోలీసులు. ఇక్కడ ఎవరైనా పోతే బాగుండు, ఎవరు అడ్డుకోవద్దని చెప్పి ఎంత ఆలోచించినా ఎండలో ఉండిపోయారు ఈరోజు రాజమండ్రి మీటింగ్ ఇది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకి జనం రావట్లేదట. ఏదో సునకానందం. కనీసం 10 మంది అన్న ఆ సాక్షి టీవీ సాక్షి పేపర్ చదివే ఆ గొర్రెలు ఉన్నారు కదా, ఆ గొర్రెలు చూసి అరే ఇది నిజమేమో అనుకోవాలి. ఇప్పుడు ప్రముఖ బీసీ నాయకులు డాక్టర్ శేషయ్య గారు, వారిని కూడా వేదిక మీదకి రావాలని వాళ్ళని విడిచిపెట్టండి. శేషయ్య గారిని
ఒక్కరే. ఎంత ఓకే. యాక్టివ్గా ఉన్నారు చూడండి మహిళా శ్రీ కార్యకర్తలు. రామాంజనేయులు గారు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చూడండి జనం చూడండి ఎంత కలకల్లాడిపోతూ ఉంటేనే జనం లేరాడు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో. మళ్ళీ వీళ్ళంతా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. పక్క పార్లమెంట్ నుంచి మేము కూడా వెళ్ళి ఉంటే ఇంకెంతమంది ఉండో చూడు. అవతల పార్లమెంట్ నుంచి వస్తే లేదు జగన్ రెడ్డి పిలిపించుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి కూర్చుంటే. అందుకే చంద్రబాబు గారు రేపు ప్లేసులు సరిపోవు, అన్ని కుర్చీలు దొరకవు, ఇంతమందికి అంత పెద్ద గ్రౌండ్ ఉండదు, కాబట్టి నేను ఏ నియోజకవర్గంలో పిలిచారో వాళ్ళే రండి, మిగతా నియోజకవర్గాలు రాకండి రా బాబు అని చెప్పి ఆయన మీటింగ్కి వచ్చే జనాన్ని కూడా వద్దురని ఆయన అని చెప్తాడు. ఆయన కేవలం ఆ పార్లమెంట్ వాళ్ళే రావాలని రూలు. కానీ పాపం జగన్మోహన్ రెడ్డికి చెయ్యి. అయితే ఇంకోటి కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నది ఏంటంటే మీటింగ్ అంటే మీటింగే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జనంతో మాట్లాడాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అదే వైసీపీ వాళ్ళు అయితే జగన్ కూడా పక్కన పెట్టేసి ఆ మూల నుంచి ఒక డ్రోన్ అలా వచ్చేస్తుంది, ఈ మూల నుంచి ఒక డ్రోన్ ఇలా వెళ్ళిపోద్ది, మరో డ్రోన్ ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోద్ది, మరో డ్రోన్ అక్కడి నుంచి అవతలకి వచ్చేస్తుంది, ఇంకో డ్రోన్ రోడ్డు మీద తిరిగేస్తుంటుంది. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే వెహికల్స్ ఆగుతాయి కదా, ఆ వెహికల్స్ మీద ఒక డ్రోన్ వెళ్ళిపోయి అంటే ఆ వెహికల్స్ అన్నీ కూడా ఈ మీటింగ్కి వచ్చాయని చెప్పడానికి. ఈ జనాన్ని ప్రమోట్ చేసుకోవడంలో ఉంటారు వైసీపీ వాళ్ళు. బట్ టీడీపీ అలా కాదు. టీడీపీ ఆచారం అంతా కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. మీటింగ్ అంటే మీటింగే. ఎందుకు జనాన్ని అంత ఎక్స్పోజ్ చేసి ఎవరిని మోసం చేయడానికి కదా. వచ్చిన జనం ఎలా కనపడతారు కదా, వచ్చిన జనం చంద్రబాబు గారు చెప్పింది ఎలాగ వింటారు కదా, వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాలు ఎలాగ చెప్తారు కదా. ఇక ఆ మాత్రానికి ఎవరిని మోసం చేయను కదా డ్రోన్ షాట్లు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంత ప్రమోషన్ ఇవ్వదండి జనానికి. ఎంతమంది జనం వచ్చారా, అంతమంది వచ్చారా పైనుంచి గీ నుంచి ఎగరేసారు. ఏదో ఒకటేరా జస్ట్ వచ్చారు కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి ఎవరినో ఒకరిని పెడతాడు, ఆ లైట్కి తీసుకెళ్ళిపోతాడు. కానీ జగన్ రెడ్డి అయితే ఫిల్మ్ డైరెక్టర్లు పెడతాడు ఆ వచ్చిన వాటిని క్యాచ్ చేయడానికి, ఆ ఫిల్మ్ టెక్నీషియన్లు పెడతాడు. డబ్బులు ఊరికే ఉన్నాయి కదా. మన మీటింగ్ కూడాని ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఉనియం ఏడ్రి ఎడవడేడ్రా బాబు, వాళ్ళంతా బెదిరించి వచ్చిన వాళ్ళే కదా. మీ లోన్లు పోతాయనో మరోటో ఆ వాలంటీర్లతో వాళ్ళతో బెదిరిస్తేనే కదా వచ్చారు. దానికి కూడా అంత బడాయింది కదా బాబు. ఇగో ఒక నియోజకవర్గంలో వస్తున్నారు ఎంతమంది కదిలిరా పిలుపు మేరకు స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు. అది నాకు ఎక్కడ ముచ్చటేస్తుంది అంటే నీకు ఈయన చూడండి, పెద్దయినా దాదాపు ఒక 70 సంవత్సరాలు ఉంటాయేమో. ఆయన కూడా యాక్టివ్గా జెండా పట్టుకుని ఉంటాడండి. ఈరోజు మేము ఫిబ్రవరి 3వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో మీటింగ్ జరుగుతుందని కొంతమంది ఇన్ఛార్జీలు కలవడానికి వెళ్ళాం. వెళ్తా ఉంటే 2 బళ్ళు వేసుకుని వెళ్ళాం, ఫార్చునరు బొలేరో వేసుకుని. రెండాట్ల ముందు పెద్ద జెండా కట్టాం. పెద్ద జెండా కడితే వెళ్తూ ఉంటే బళ్ళు ఎగురుతుంటుంది కదా జెండా. దారిలోని ఫార్చునర్కి బ్లాక్ గ్లాస్, లోపల ఎవరున్నారు కనపడరు. ఆ జెండాకి నమస్కారం పెట్టేస్తున్నారండి పెద్దోళ్ళు, పెద్ద వయసు వాళ్ళు. అలా ఎప్పుడైతే జెండాలు చూసారో ఇలాగ అంటాం, లేకపోతే జెండాకి ఇలా నమస్కారం. పాప ఏం కమిట్మెంట్ అండి తెలుగుదేశం. అది ఎక్కడుందండి? అధికారంలో ఉన్నాడు జగన్. జగన్కి ఆ గౌరవం ఎక్కడిది? జగన్మోహన్ రెడ్డి ఆ జెండాకి ఆ విలువ ఎక్కడిది? చూడండి ఎంత పెద్ద వయసు వీళ్ళంతా కూడా నిలబడి మెట్ట మధ్యాహ్నం 12:30కి చంద్రబాబు గారు వస్తే నిలబడి ఆ ఎండలో ఉండి ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా విన్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి తరలిస్తాడు, మీటింగ్ స్టార్ట్ అవగానే వాళ్ళు గేట్లు దూకుతారు. జగన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు ఎంత ఎన్నైనా అబద్ధాలు చెప్పుకోండి, దానికి ఉన్న ఆధారాలు మేము ఎలా చూపించుకుంటూ వెళ్తాం. మేమేం అలసిపోం. నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. చూడండి ఈ జనం చూడండి, ఎంతమంది జనం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మళ్ళీ వీళ్ళందరికీ సరైన కుర్చీలు కూడా ఉండవు, అన్ని కుర్చీలు ఉండవు. కుర్చీలు వేసిన కుర్చీల కన్నా డబల్ వచ్చేస్తారు. వీళ్ళు అనుకుంటారు ఇక 10,000 మంది వస్తున్నారు, 10,000 కుర్చీలు వేయాలని, కానీ 15,000 మంది వస్తారు. వీళ్ళు 1,00,000 మంది వస్తారు అనుకుంటే 1,50,000 మంది వస్తారు. మరి కుర్చీలు ఎక్కడ ఉంటాయి? అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నమస్కారాలు, అభినందనలు. మా యువ కిషోరాలు ఒక్కొక్కరిని చూస్తా ఉంటే నేను ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహం మా యువతలో చూడలేదు. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. చూడండి జనం చూడండి, యువత ఏ సైడ్ ఉంటారో ఆ సైడ్ గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాం, గెలిచాం కూడా.
ఆయన ప్రతి మాటలో జనసేన ఎట్టి పరిస్థితులు మర్చిపోడండి ఆయన. ఏమండి అర్థమైంది కదండి ఒక అబద్ధం. ఇక ఈ సాక్షి కానీ వైసీపీ కానీ చెప్పే అన్ని అబద్ధాలే. కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నాను టీడీపీ జనసేన కార్యకర్తలకి, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఏమి నమ్ముతారు లేని మాత్రం ఊరుకోకండి. మీ కంటికి కనపడే ప్రతి అబద్ధానికి దాని వెనుకున్న నిజాన్ని ఇలా మీ శక్తివంచన లేకుండా ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే మనం చెప్పకపోతే వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మేస్తారు అమాయకులు మన తెలుగోళ్ళు. కొన్ని విషయాల్లో మాత్రం ఎవరు ఏం చెప్తే అది అబద్ధం ఎందుకు చెప్తారు అనుకుంటారు. కానీ వాడు అబద్ధాలే ఆడతాడు, వాడు బతికే అబద్ధాన్ని కానీ మనం నిరూపించామనుకోండి తర్వాత అది నిజం చెప్పినా నమ్మరక్క. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ కూడా ఇలా మీరు ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయండి.